ఆరోగ్య రంగం సవ్యంగా నడవాలంటే ఫార్మాసిస్ట్ పాత్ర కీలకం. అవంతి తగరపు వలస అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఫార్మసీ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవంతి కళాశాల అధినేత మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం సందర్భంగా ఫార్మాసిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అవంతి మరియు ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ప్రాచీన కాలంలో ఔషధం అనే పదం వినగానే గుర్తుకు వచ్చే పేరు ధన్వంతరి అని, ఫార్మాసిస్టులు ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ దినోత్సవాన్ని మొదట టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ నగరంలో 2009లో జరిగిన ఇంటర్నేషనల్ ఫార్మాన్యూటికల్ ఫెడరేషన్ కాంగ్రెస్లో నిర్ణయించారని వివరించారు. ఆరోగ్య రంగం సవ్యంగా నడవాలంటే ఫార్మాసిస్ట్ అవసరం ఎంతో ముఖ్యమని, ఔషధాల సురక్షిత వినియోగం, సరైన విధానంలో వాటి ఉపయోగం, ప్రజల ఆరోగ్య రక్షణలో ఫార్మాసిస్టులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధానంలో మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తర్వాత ఫార్మసీ అధ్యాపకులను అవంతి మరియు ముఖ్య అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆర్ లలిత, అపోలో ఆసుపత్రి హృదయ నిపుణులు డాక్టర్ అనురాధ, చెన్నై క్లినిక్ రీసెర్చ్ జనరల్ మెడిసిన్ విభాగం డాక్టర్ హరిహరన్ సుకుమారన్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ కె పూర్ణ నాగశ్రీ, కళాశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కోసం నష్టం లేదు, చదువు కోసం అవసరం లేదు, ఎంపవర్మెంట్ కోసం ఖాళీ లేదు, అలాగే వైద్యం కోసం సంబంధం లేదు. మరి అంటే 4 సంవత్సరాల నుంచి కూడా ఈ వైద్యులకి ఒక ప్రత్యేకత. వైద్యులతో పాటు మరి దానికి కావాల్సిన వైద్యులు ఏం కావాలి, మెడిసిన్స్ కావాలి, మందులు కావాలి. మరి వెంటనే తెలుస్తుందో ఈ నాగరికత సూర్యదర్శనం తీసుకున్నాం భారతదేశానికి గొప్ప విశిస్తుంది. 5,000 సంవత్సరాల నుంచి దేశం అమెరికా దేశం లేదు. అమెరికా దేశం 500 సంవత్సరాలు, మనది 500 సంవత్సరాలు. అమెరికా కలప 700 కానీ ఇండియా ఒక 500 సంవత్సరాలు. మరి ఇండియా అప్పటి నుంచి కూడా రకరకాల మందుల్ని మనం న్యాచురల్గానే తయారు చేస్తాం. ఈ ప్రపంచానికి భారతదేశం ఎన్నో రకాల గొప్ప న్యాచురోపతి కానీ, ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ, ఇప్పుడు అలోపతి, ఇన్ని రకాల మెడిసిన్స్ పరంపరగా మన భారతీయ సంస్కృతిలో భాగంగా, మన భారతీయ పరంపరలో భాగంగా అనాదిగా మనం ఈ మందులు మనం తయారు చేసుకుంటూ వచ్చి మానవాన్ని రక్షించుకుంటాం. ఈ రోజున మనకే తెలుస్తుందంటే ప్రపంచానికి ఈ మందుల్ని ఉత్పత్తి చేసే స్థాయిలో, అంటే ప్రపంచానికి కావాల్సిన మందుల్ని ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో భారతదేశం. మనకి ఎక్కడ తెలుస్తుందో మన అమెరికాలో యూజ్ చేసే మెడిసిన్స్, అమెరికాలో యూజ్ చేసే మెడిసిన్స్ 40% ఎక్స్పోర్ట్ చేసేది మనమే.